చిరాకు పడకూడదు. నేను కొత్తలో చిరాకు పడిపోయేవాడిని, కానీ తర్వాత నాకు అర్థమైంది పాపం ఎంతో మంచిగా చేయాలనే వారికి ఉంటుంది. కనుక పిల్లలు కష్టపడుతుండేటప్పుడు మనం చిరాకు పడితే వాళ్ళకి బాధ కలుగుతుంది. వాళ్ళందరూ కష్టపడుతున్నారు. జీవన్ కూడా మీ బొమ్మ కనబడలేదు అనుకోండి, జీవన్ తిడతారు, మా వైపు చెరగేటి, మా బొమ్మలు కనబడేటి అని. బొమ్మలు పెట్టడానికి ఇది సినిమా కాదు కదా. కొన్నిసార్లు చర్చికి వచ్చినప్పుడు చిరాకు పడిపోతుంటారు. చిరాకు గేట్ అవతల నుంచే రావాలా. ఇది మన ఇల్లు కాదు కదా, ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. నేను చూశాను పెదరాజు అక్కడ పాపం ఆయన డ్యూటీ మానుకొని వచ్చి అక్కడ గేట్ దగ్గర ఉన్నాడు, గేట్ మ్యాన్ లాగా. ఆయన ఆఫీసర్ ఉద్యోగంలో గెజిటెడ్ ఆఫీసరు, గేట్ మ్యాన్ లాగా ఉండే, అయ్యా మోటార్ సైకిల్ ఇటు పెట్టండి అంటే కొంతమంది చిరాకు పడిపోతున్నారు. ఆయనకు అవసరం లేదా పని, లోనికి కూర్చొని నేను అన్నాను, లేదండి ఇక్కడ ఉంటానని అన్నాడు. అంటే ఆయన ఏదో గేట్ మ్యాన్ లాగా మా ఇష్టం వచ్చినట్టు మేము పెడతాం అన్నట్టుగా చిరాకు పడిపోతున్నారు. నేను చూశాను. అప్పుడు నేను కూడా కొంచెంసేపు కూర్చున్నాను బయట. కొన్నిసార్లు మనకు నచ్చనివి అందరికీ నచ్చాలనుకోవడం పొరపాటు. మనకు నచ్చనివి అందరికీ నచ్చవు. అందరికీ నచ్చినవే మనకు నచ్చాలా, లేకపోతే సైలెన్స్ కూరుకోవాలా. వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి హృదయం ఉంటుంది. వాళ్ళకి నచ్చినవి మనకు నచ్చవు. కొన్నిసార్లు మనకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి, మనకు నచ్చినట్టుగా వాళ్ళు చేయాలంటే చేయరు. కనుక ఇలాంటి చిన్న చిన్నవి భేదాభిప్రాయాలు ఉంటాయి. కనుక మీ అందరికీ ఇందాక చెప్పానని మీరు ఏమనుకోవద్దు. పాపం కష్టపడుతున్నారు, మీరు కూడా కష్టపడుతున్నారు. పాపం మాధవ్ కూతురు పెళ్ళి వాళ్ళ చిన్న ప్రార్థన చేద్దాం. నాకు బాధగా ఉంది. అందరికీ కష్టపడి పనిచేస్తాడు. తనకి దీనికి అందరూ చిన్న చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఆ వివాహం క్షేమకరంగా జరగాల అని చిన్న ప్రార్థన చేయండి. మీరు నోరు తెరిచి, పరిశుద్ధుడా నీకు వందనాలు, ఘనంగా జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సక్రంగా జరిగించే ఆశీర్వాదాన్ని కలిగించి సంతోషకరంగా జరగడానికి నీ కృపను వారికి తోడుగా ఉంచండి, బలపరిచి భద్రపరచండి. క్రీస్తు పేరు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. వాక్యంలోకి వెళదాం. ఈరోజు నా అంశం ఏంటంటే, మనం విన్న ప్రసంగాల్లో నుంచే ఒక అంశాన్ని చూస్తాను. వాక్యంలోకి వెళ్ళకముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. నేను అప్పటికి ఇంత పెద్ద ప్రసంగికుడిని కాదు, కానీ నల్లగొండ అనే ఒక హైదరాబాద్ దగ్గర ఒక జిల్లా వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే నెహ్రూ గారని రక్షణ చాలకంత ముందు ఏదొచ్చింది మనకి టీవీ ఛానల్, అది మర్చిపోయారు ఏంటది, నిరీక్షణ కాదు, ఇంకా శుభవార్త. శుభవార్త ఛానల్ డైరెక్ట్ వచ్చాడు నెహ్రూ గారని. నేను ప్రసంగం చేస్తుండగా 2 పాటలు పాడి ప్రసంగం చేశాను. అయిపోయిన తర్వాత మేము భోజనం చేస్తుంటే ఆయనకి ఎంత బాగా తెలుగు రాదు. మీరు ఎక్కడండి అని అంటే, నాది శ్రీకాకుళం అండి, నేను ఈయన పిలిచారు వచ్చాను అని అన్నాను. మీరు టీవీలో మాట్లాడతారా అని అన్నారు. మాట్లాడతాను కానీ డబ్బులు ఇచ్చి మాట్లాడినండి అన్నాను. ఎందుకంటే అప్పటికి చాలా ఖరీదు. ఒక ప్రసంగం చేస్తే 30,000 ఇవ్వాలి ఆయనకి. లేదు నేను ఏర్పాటు చేస్తాను, మీరు ఇచ్చేస్తుంటే ఆ పక్కనున్న ఆయన శుభవార్త డైరెక్టర్ గారండి ఈయన అని అన్నాడు. ప్రైజ్ లార్డ్ అని చెప్పాను. ప్రైజ్ లార్డ్ చెప్పి నెహ్రూ గారంటే దినకరణ గారికి మొట్టమొదటి టీవీలో పరిచయం చేసిన వ్యక్తి అనమాట. అప్పుడు మరి హైదరాబాద్ మీరు రావాల్సి ఉంటుంది అని చెప్తే, అయితే హైదరాబాద్లో మా చిన్నమామ గారు ఉన్నారండి, ఎలిషా ప్రసన్న కుమార్ గారని అనండి. ఓ ఎలిషా గారు మీ మామయ్య గారా అని చెప్పి అక్కడి నుంచి ఆయనతో మాట్లాడారు. ఇలాగా కుమార్ గారు ఉన్నారు, మరి మీరు ఆయన పట్టుకొని వస్తే ఆయన నాకు నచ్చాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఆ కమ్యూనికేషన్ బాగుంది, రేపు స్టూడియోకి తీసుకురండి అని ఆ లోకల్ కన్వీనర్కి అడిగాడు అనమాట.
అయ్యా మరి 2 ప్రసంగాలు చేశారు కదా, ఇంక 2 రోజులు మీటింగ్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్ళొచ్చు అంటే ఆయన అన్నారు, అరే ఆయనకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు పాడు చేయాలో, తీసుకెళ్ళండి అన్నాడు. నేను వెళ్ళిపోయాను. మా మామగారి దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్తే మంచిగా మేకప్ చేసాడు, నన్ను తెల్లగా అయిపోయాను, క్రాఫ్ గట్ట మంచిగా స్టైల్గా చేశారు. చేసి అద్దం ముందు తీసుకెళ్తే భలేగా ఉన్నాను. అబ్బా రవ్వ ఇలాగ ఉండిపోతే బాగుండి అనిపించేది నాకు. ఎందుకంటే ఎప్పుడు నల్ల ముఖం చూసుకోవడమే కదా టీవీలో చూసుకోనంటే, అప్పుడు ఆయన కూర్చుని పెట్టి చెప్పాడు, మీకు తెలుసా ఈరోజు దినకరన్ గారు ఎంత పాపులర్ అవ్వడానికి కారణం ఆయన అప్పటికుండే టెక్నాలజీ అంతా ఉపయోగించుకున్నాడు, మొట్టమొదటి రేడియోలో తర్వాత టీవీలో అని చెప్పాడు. చెప్తే ఆయన చెప్పి ఆ టెక్నీషియన్స్ చెప్పాడు, ఈయన కొత్త ఆయన కదా, ఏవైనా ఒక 2-3 ప్రసంగాలు చేయండి అంటే, ఎప్పటి వరకు మీ ట్రైన్ అంటే, నాకు అప్పుడు 4:40 నిమిషాలకి నా ట్రైన్ అయితే 4:40 నిమిషాలకి ఎన్ని ప్రసంగాలు అయితే అని చేసేయండి అని అన్నాడు. కానీ నేను 6 ప్రసంగాలు చేశాను. ఫస్ట్ టైం మాట్లాడడం కానీ పడపడ డొక్కులా వాయిసాను. 6 ప్రసంగాలు అయిపోయాయి. 6 ప్రసంగాలు అయిపోయిన తర్వాత టైం అయిపోతుంది. టైం అయిపోతుంటే అప్పుడు నాకు అక్కడి నుంచి నల్గొండ నుంచి నాకు రిజర్వేషన్ ఉంది, అటువైపు నుంచి వస్తుంది విశాఖ ఎక్స్ప్రెస్, దాని నుంచి రిజర్వేషన్ ఉంటే అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఎలిషా గారు వచ్చాము చెప్పి, అయ్యా మరి ఎక్కడి నుంచి నల్గొండ వరకు వెళ్ళాలి ఎలాగా అంటే టీటీ దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, అయ్యా నల్గొండ నుంచి నాకు ఉంది సెకండ్ ఏసీ రిజర్వేషన్, అది నాకు అక్కడ వరకు నాకు ఏదైనా ఇచ్చేయంటే 32 సీట్లో కూర్చోండి అన్నాడు. నేను 32 సీట్లో కూర్చున్నాను, సూట్ ఇప్పిసాను, సూటు గట్ట వేసుకున్నాను, టై ఇప్పిసాను, సూట్ ఇప్పిసాను, మడత పెట్టి కూర్చున్నాను. ఆయన ఒక ఆయింట్మెంట్ లాంటిది ఇచ్చాడు, ఇది శుభ్రం కడుక్కుంటేనే ఇది వదులుతుంది మీకు, లేకపోతే మేకప్ వదలదండి అన్నాడు. శుభ్రంగా మేకప్ అంతా కడిగేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయినంత 32 సీట్లో కూర్చున్నాను. టీటీ వచ్చాడు. టీటీ వచ్చి అలా చూసి, ఏమండి ఇక్కడ ఒక ఆయన కూర్చోమన్నాను కూర్చోలేదా అన్నాడు. నాకే అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇలా చూశాను నేను, ఆయన నల్గొండ నుంచి రిజర్వేషన్ ఉందండి, ఆయన అందు గురించి ఇక్కడ కూర్చోమన్నాను కూర్చోలేదన్నట్టు. అప్పుడు నిలబడి శుభ్రం చూడండి సార్, నేనే ఆయన అన్నాడు. నేనేనండి ఆయన అన్నాడు. ఓహో వాళ్ళు మీరేనా, ఏంటండి మీరు యాక్షన్ గట్ట చేస్తారా సినిమాల్లోనూ కానీ, లేదా సీరియల్లో గట్ట యాక్షన్ గట్ట చేస్తారంటే ఏంటి చేయనండి, ఇలాగా ప్రసంగాలు పాస్టర్ అంటే ఆయన పేరు చూస్తే ప్రభుదాస్ అని ఉంది, ఆయన పాస్టే, ఆయన క్రైస్తవుడే. రవిదాస్ అంటే అరే పాస్టర్ గారా అంటే నమస్కారం పెట్టాడు, నమస్కారం పెట్టి కూర్చున్నాడు. ఎలాగంటే ఇలాగ శుభవార్త నాకు రేడియో ప్రోగ్రాంకి వచ్చానండి, మొత్తానికి ప్రసంగాలు చేశాను వెళ్ళిపోతా అంటే, డబ్బులు తీసుకోలేదు, మొత్తానికి డబ్బులు తీసుకోలేదు. ఆయన ఒక కాఫీ ఇప్పించి నల్గొండ వరకు కూర్చుని పోండి, అక్కడి నుంచి నేనే వస్తాను, విజయవాడ వరకు నేనే వస్తాను, పర్వాలేదు అని చెప్పి ఇచ్చేసాడు. అంటే అంతవరకు నా మేకప్లో నేను చాలా అందగాడును, చాలా టీవీ యాక్టర్ను, చాలా సినిమా యాక్టర్లాగా ఉన్నాను. కానీ మేకప్ కడిగేసిన తర్వాత నేను ఎలాగైపోయాను, నా అసలు రూపం బయటపడ్డది అనమాట. అసలు రూపం బయటపడ్డది. ఈరోజు మీ అసలు రూపం ఏంటో మీకు బయటపడడానికి కొంచెం వాక్యం చెప్తాను నేను, ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం. దేవుడు ఒక ఉపమాన రీతిగా ఒక స్టోరీ చెప్తాడు ఇక్కడ. ప్రభువు ఎప్పుడు మర్మాలు బోధించలేదు, చాలా విషయాలు చాలా సున్నితంగా తన ప్రజలకు నేర్పించాడు. ఆ నేర్పించిన భాగంలో ఇదొక భాగం. ఇది సంఘానికి, విశ్వాసులకి చాలా అవసరమైనదిగా చాలాసార్లు మీరు వినుంటారు, కానీ నేను మరొకసారి చెప్తాను. 14వ వచనం చదవండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను.
5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పెను. అతడు యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పెను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చుకొని వాడు వైనైనయ కట్టినడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడెను. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటికి చీకటిలోనికి త్రోసివేయడి. ఓకే, ఇప్పుడు మీకు అర్థం అయిపోయింది. ఇక్కడ ఒకే కుటుంబంలో, ఒకే సంఘంలో, ఒకే సమాజంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఇది సంఘాన్ని ఉపయోగించండి, కుటుంబానికి ఉపయోగించండి, లేకపోతే సమాజానికి ఉపయోగించండి. ఎంతమంది ఉన్నారండి? మాట్లాడాలి మీరు. 3 ఉన్నారు. ఈ 3 కూడా మంచోళ్ళే. ఈ 3 కూడా మాట్లాడగలరు, 3 కూడా ఆరోగ్యం కలిగిన వారు, 3 కూడా పని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవారు. దేవుడు ఈ 3 గురించి ఒక స్టోరీ చెప్తున్నాడు. అయ్యా, మీ 3 ఇలా రండి అని చెప్పి ఇక్కడ ఒక మాట వాడాడు. ఏంటంటే వారి సామర్థ్యమును బట్టి. అందరు చెప్పండి. ఎందుకు చెప్పించానంటే దేవుడు ఒక్కొక్కరికి మనకుండే సామర్థ్యాన్ని బట్టి మనకు పని అప్పచెప్తాడు. ఇది మనుషులు గమనించరు. మనకుండే సామర్థ్యాన్ని గురించి మనకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. కొమ్మరివాడు కొండ చేయడం ఎలాగో తెలుసు, బండ చేయడం ఎలాగో తెలుసు, ఏ మట్టిని ఎలా ఉపయోగించాలో ఆయనకి తెలుసు. మనందరినీ సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనం దేనికి పనికొస్తామో, మనం ఏ ప్లేస్లో ఉంటే పని చేస్తామనేది దేవునికి తెలుసు. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు పెట్టే ప్లాన్స్ని మనం తారుమారు చేసేస్తున్నాం. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మి చేసేస్తున్నాం. దేవునికి మన సామర్థ్యం ఏంటో, మనం ఏ పరిస్థితిలో పనికొస్తామో, ఎక్కడైతే పని చేస్తామో దేవునికి తెలుసు. నేను పాస్టర్గా పనికొస్తాను కనుక నన్ను పాస్ట్ పనికి పెట్టాడు. నిజానికి నేను ఆడిటర్గా లెక్కలు చూసేవాడిని. నేను అది ఉద్యోగం చేసేవాడిని. దేవుడు ఏం చేశాడంటే, సరే నువ్వు లెక్కలు చూసావు, నీకు గవర్నమెంట్ వారు ఉద్యోగం ఇచ్చారు కరెక్టే, కానీ దీనికంట నా దృష్టిలో నువ్వు ఆ ఆడిట్ కంట ఈ పని బాగా చేస్తావని తెలుసు. దేవుని దృష్టిలో మనం ఏ పనికి పనికొస్తామో ఆయనకి తెలిసినంతగా మనకి తెలియదు. మాస్టర్ గారు పని చేయాలా, పాస్టర్ గారు పని చేయాలా, వ్యాపారస్తుడు పని చేయాలా, డాక్టర్ గారు పని చేయాలా, ఇంజనీర్ పని చేయాలా. కత్తి నా చేతిలో ఉంది కదా అని కడుపు కోసి దాంట్లోంచి పిల్లని తీసేయలేను. అది ఎవరు చేయాలా?
డాక్టర్ గారు చేయాలి అది. అదే కత్తితో చెట్లు కొట్టలేడు ఆయన. అదే కత్తి తన చేతిలో ఉంది. డాక్టర్ గారు చెట్టు కొట్టగలడా? కొట్టలేడు. కొట్టడానికి ప్రయత్నం చేస్తే అలిసిపోతాడు కానీ సులువుగా కొట్టలేడు. కానీ అదే ఒక పల్లెటూరు వ్యవసాయకుడికి ఇస్తే చాలా సులువుగా కొట్టేస్తాడు. కత్తి ఒకటే, ఉపయోగించేది కత్తే, కానీ దాంట్లో ప్రావీణ్యత ఆయనకు ఉంటుంది. సామర్థ్యం అన్నాడు ఆయన. సామర్థ్యం ఆయనకుంది. సామర్థ్యాన్ని బట్టి పనిచేసే మెలకువలు దేవుడు మనకిచ్చాడు. ఈరోజు దేవుడు మనల్ని ఎక్కడుంచాడో ఆ పని చేయకుండా మనకు నచ్చిన పని మనం చేస్తుంటాం. మనకు కోరిక తీర్చడానికి, లేకపోతే మన ఆశల కొలది మనుషుల్ని చూసి ఇలాగైపోతే బాగుని నేను, ఇలాగుండిపోతే బాగుని నేను అని అనుకుంటుంటాం మనం. అది తప్పు. దేవుడు నిన్ను ఎలాగుంచుతాడో అలాగుండడానికి ప్రయత్నం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి అది ససేమరా దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ నువ్వు ట్రై చేసి అలా ఉండడానికి ప్రయత్నం చేసినా అది దాంట్లో సక్సెస్ అవ్వవు. దాంట్లో కడదాకా కొనసాగలేవు. కడదాకా కొనసాగకపోవడానికి కారణం ఏంటంటే అది నీ పని కాదు. ఎందుకు నీ పని కాదంటే దేవుని దృష్టిలో అది లేదు. నీకు అప్పచెప్పిన పనిని నువ్వు పక్కకు పెట్టి నీకు ఇష్టమైన పనిని నువ్వు ఎంచుకున్నావు. కొంతమంది బిర్యానీ బాగా వండగలరు, కొంతమంది సోడిజావ బాగా చేయగలరు. అబ్బా సోడిజావ ఎంత బాగా చేసావు అని మెచ్చుకుంటే అబ్బా బిర్యానీ కూడా నేను వండిగలను, కానీ ఆ సోడిజావలాగా బిర్యానీ చేసేస్తే ఏమైపోద్ది? అది ఎవడో తిండో. పొగుడుతారనుకోండి, ఎంత బాగా చేసావమ్మ సోడిజావ, ఎంత హాయిగా ఉంది తెలుసా అనంటే ఈవిడు పొంగిపోయి బిర్యానీలాగే సోడిజావలాగే బిర్యానీ చేస్తానని గట్టి పెట్టుకుని రుబ్బిసింది అనుకోండి, అది బాగుండదు. చాలాసార్లు మన జీవితాల్లో ఇలాగే అవుతుంది. ఇక్కడ ముగ్గురికి పిలిచి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అయ్యా సమాజంలో ఈ ముగ్గురు ఉన్నారయ్యా, సంఘంలో కూడా ఈ ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురికి చేతగాని పనేం కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే సామర్థ్యాన్ని చూసి ఈడు 5, ఈడు 2, ఈడు 1. 5 ఇచ్చినోడికి 1 ఇచ్చినోడు చూసి ఏమనుకుంటాడంటే దేవుడు వీడికి ఎక్కువ ఆశీర్వదించేసాడు అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడో దేవునికే తెలుసు. జాగ్రత్త వినండి. కారు మీద వెళ్తున్నాడు చూసి మామూలుడు ఏమనుకుంటాడు తెలుసు, వీడికి భలేగా అందరా ఊరు డబ్బాని తీడిదిరా అని అనుకుంటాడు. కానీ దేవుడు ఆడి కారు మీద తిరగమన్నాడు కనుక ఆడు కారు మీద తిరుగుతున్నాడు. నిన్న ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతూ అందరూ బాగా పనిచేస్తున్నారు కానీ పొలిటీషియన్స్ బాగా పనిచేయడం లేదు, కలెక్టర్ బాగా పనిచేయకపోతే కలెక్టర్కి వెళ్ళి అడుగుతున్నాం, ఎస్పీ బాగా పని చేయకపోతే ఎస్పీకి వెళ్ళి అడుగుతున్నాం, ఎమ్మెల్యేలు కూడా మనం ఇచ్చిన ఉద్యోగమే కదా, వాళ్ళకైతే గవర్నమెంట్ ఇస్తున్నారు, మనందరం ఓట్లేసి వాళ్ళకి గెలిపిస్తున్నాం కదా, వాళ్ళకి ఎవడు అడగడం లేదేటి అని అంటుంది ఆవిడ. నేను అనడం లేదు, ఎవడు అడగడం లేదేటి, మా ఓట్లతోటి గెలిచావు, మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చావు, నీకు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, మా సొమ్ము అంతా తినేసి నువ్వు కార్లు కొనుక్కుంటున్నావు, మేడలు కొనుక్కుంటున్నావు, ఊరు సొమ్ము అంతా తినేస్తున్నావు అని అడగడం లేదేటి అని అడుగుతున్నాడు. ఆడికి సామర్థ్యం ఏంటంటే ప్రజలను అలా దోచుకోవాలో బాగా తెలుసు. ప్రజలను దోచుకోవడం అది కూడా ఒక సామర్థ్యమే. మాయ మాటలు చెప్పడం అది కూడా ఒక సామర్థ్యమే. అబద్ధాలు చెప్పడం కూడా అది కూడా కాదు. కొంతమంది అబద్ధం చెప్పితే అది ఖచ్చితంగా నిజంలాగే ఉంటుంది. 5 ఇచ్చినోడు 3 ఇచ్చినోడు 2 ఇచ్చినోడు 1 ఇచ్చినోడు మళ్ళా కొంతకాలం అయిపోయిన తర్వాత వచ్చి ముగ్గురికి పిలిచాడు, మళ్ళీ మీటింగ్ పెట్టినాడు. నేను సంవత్సరం క్రితం మీకు ఒక మీటింగ్ పెట్టి డబ్బులు ఇచ్చాను కదా, అవి ఏంటనంటే 5 ఇచ్చినోడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు ఇచ్చిన దాంతో నేను చాలా మంచిగా బిజినెస్ చేశాను, ఇదిగో నేను తినగా మిగిలిపోయింది 5 ఉన్నాయి,
అవి నీకు ఇచ్చేస్తున్నాను, నేను కృతజ్ఞత కలిగిన వాడను. దీంట్లో ఇవ్వడమే కాదు, తన కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఏమీ లేనప్పుడు నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 5 ఇచ్చావు. చాలామంది తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అప్పడిగినప్పుడు ఎలాగడుగుతారు తెలుసా? పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తామండి. ఎలాగిస్తారో పువ్వుల్లో పెట్టింది కావడం. కానీ తీసుకున్నప్పుడు ఊరికి వెళ్ళిపోతాం ఏంటి? అప్పుడు పువ్వుల్లో పెడతాడు, ఇప్పుడేంటి మాట మాటకు వచ్చేస్తాను పెట్టి. ఆ మాత్రం నమ్మకం లేదా? అప్పుడు మాటలు ఎంత జాలి గడుగుతారంటే, కొంచెమైనా నమ్మరా, ఈ కష్టాల్లో మీరు ఆదుకోలేరా, మీరు తప్ప మాకు ఎవరున్నారు చెప్పండి అని అడుగుతారు బాధలోన. కానీ అయిపోయిన తర్వాత ఇచ్చినప్పుడు వచ్చాము కోపం. ఎక్కువ మాట్లాడితే ఎలా నువ్వెవరితో చెప్పుకుంటావో చెప్పుకో, ఎవడికి రిపోర్ట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో. అవసరం తీరిపోయిన తర్వాత డాష్ 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 మీ అందరికీ తెలుసు. ఇది పరిస్థితి. కానీ వీడు అలాంటోడు కాదు, ఆ కోవకు చెందినోడు కాదు. అవసరం తీరిపోయిన తర్వాత, ఆశ్రదింపబడిన తర్వాత, దీవించబడిన తర్వాత ఏం చెప్తున్నాడండి? నువ్వు 5 ఇచ్చావు, నా బ్రతుకుని నిలబెట్టావు, నా జీవితాన్ని కాపాడావు, నా కుటుంబాన్ని రక్షించావు. కానీ నేను కృతజ్ఞతగా ఏం చేస్తానంటే ఆ 5కి 5 ఇచ్చేస్తున్నాను నీకు. చదవమ్మది. 5 తలాంతులు తీసుకునేను వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని. అవియుగాక అంటే నీవిచ్చిన 5 గాక, నీవిచ్చిన 5 గాక మరలా దానికి 5 తోడు చేశాను, 5 తోడు చేశాను. ఈ మధ్యన ఉన్నవి నేను వాడుకున్నానో, నేను తిన్నానో, లేకపోతే కుటుంబాన్ని పోషించానో, లేకపోతే బ్రతికానో, ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ నువ్విచ్చినవి 5 మళ్ళా నీకు జాగ్రత్తగా ఇవ్వడమే కాక మళ్ళా 5 దాన్ని సమకూర్చాను. దేవునికి స్థితి కలుగునగాక. దేవుడు మీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. దేవుడు మీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు వస్తే మీరేం లెక్కప్ప చెప్తారు? ఇక్కడ ఒక్కొక్కరికి వచ్చి, ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతి, సంఘంలో నీ స్థితి ఏంటి చెప్పు. ఎలాగున్నావు? 5ఓడిలాగా ఉన్నావా, 2ఓడిలాగా ఉన్నావా, లేకపోతే 1ఓడిలాగా ఉన్నావా? 1ఓడిలాగా ఉన్నావా? అది అందరికీ తెలుసు. 5ఓడు 2ఓడు చెప్పిన మాటలు. కానీ 1ఓడు చూసారా? 5ఓడు మాటలు 1ఓడు మాటలు చూడండి. ఈడు అయ్యా బేరాలు లేవండి, అప్పుల పాలు అయిపోయానండి, కష్టాల పాలు అయిపోయానండి, ఏమీ సంపాదించలేకపోయాను సార్, వర్షాకాలం వచ్చేసింది, నాటాను కానీ పండలేదండి, వ్యాపారం చేశాను కానీ నష్టం వచ్చిందని అలాగే ఏడలేదు. తప్పంతా ఎవడి మీద వస్తున్నాడు మళ్ళా? చాలాసార్లు సంఘంలో ఉన్నవారు, కుటుంబాలు ఉన్నవారు అలాగే. ఇంట్లో గొడవలు వచ్చాయి అనుకో, మా పాస్టమ్ గారు ఎప్పుడు అంటారు, పిల్లలు చూసేదంటే, ఇదిగో మీరు అప్పుడు అన్నారు కదా, వీళ్ళు దేనికి పనికిరాని అన్నారు కదా, పనికొచ్చారా లేదు ఇప్పుడు అని అంటది. అప్పుడు అప్పుడు అన్నారు కదా, నువ్వు ముద్దు చేసేస్తున్నావు, చెప్పిన మాట వినుకుంటున్నారు. కొట్టేసేవాడు, కన్నపాస్ గారు కొట్టేసేవాడు, చాలా గట్టి కొట్టేసేవాడు. కొట్టేసి వీడు చదవడు అని అంటే అలాగ దుఃఖపడిపోయి లోనికి వెళ్ళిపోయి బాధపడిపోయి ఏదైనా మాటలు అలాగే ఎందుకు అంటారు? ఆడే బాగుపడతాడు, ఆడే చదువుతాడు, ఆడే బాగుంటాడు అన్నాడు. ఇప్పుడు అవన్నీ దెప్పుతుంది నాకు, ఇప్పుడు అవన్నీ దెప్పుతుంది. బాగున్నాడా లేదా, బాగా సేవ చేస్తున్నాడు లేదా? దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నా పిల్లలను బట్టి, నా భార్యను బట్టి, నా కుటుంబాన్ని బట్టి ఎంత ఆనందిస్తుంటాను. నిన్న నలుగురం కలుసుకున్నాం. చాలాసేపు నాకు కూర్చోడానికి ఓపిక లేదు, నడుము విపరీత నొప్పు. కానీ మళ్ళీ మా చిన్నోడు దొరకడు కదని నలుగురం కూర్చొని అలాగా గంటల తరబడి అలాగా కూర్చొని మాట్లాడుకున్నాం. హ్యాపీ ఫ్యామిలీ నాకు అనిపిస్తుంటుంది. హ్యాపీ ఫ్యామిలీ. మా ఇంటికి మరొక కోడలు వచ్చేస్తే ఇంకా హ్యాపీ అయిపోద్ది, మాకు ఇంకా హ్యాపీ అయిపోద్ది. ఆడొచ్చే మరలా కొత్త మొదలు పెడతాను. ఎందుకు డాడీ పిల్ల ఒరే చేసుకోరా అని అంటుంటే, దేవుడు తన మనస్సును కరిగించాలా, మంచి అమ్మాయి తనకి రావాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తే వీడు తప్పంతా ఎవరి మీద తోసేస్తున్నాడు? ఇచ్చినోడి మీద తోస్తున్నాడు. ఏమేమి తోస్తున్నాడు చూడండి. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి అయ్యా అయ్యా నీవు విత్తని చోట కోయివాడును, విత్తని చోట కోయివాడును. అంటే నింద ఎవరి మీద పెడుతున్నాడు? అబ్బో, నీ మూర్ఖత్వం నాకు తెలుసు సార్, చాలా కాలం నిన్ను చూశాను. నువ్వు విత్తన చోట ఏం చేస్తావు? కోయివాడును. కోయివాడు అంటే అర్థం ఏంటి దానికి? విత్తన చోట కోయివాడు అంటే ఇక్కడ విత్తనం వేసాను అనుకోండి, పండుతుందా? విత్తనం లేకుండా వచ్చేయాలనుకుంటే కొడవలు పట్టుకొని వచ్చేసారు కోసేయడానికి. విత్తన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొనివాడు. జల్లని చోట అంటే జోబీలోనే అన్నీ ఉంచుకుంటావు, కానీ మళ్ళీ నీకు వచ్చేయాలని అంటారు. చాలామంది చేసే పని ఇదే. దేవునికి ఇవ్వడంలో చాలా వెనకం చేస్తారు, కానీ మా ఇంట్లో మాత్రం ఫుల్గా వచ్చేయాలని అనుకుంటారు. ఇది రాంగ్ డాక్ట్రిన్, ఇది రాంగ్ సిద్ధాంతం. ఇవ్వడం గురించి చాలాసార్లు మీకు చెప్తున్నా, రాంగ్ సిద్ధాంతం అండి. ఇలా చేయి పెట్టండి, అందరూ ఒకసారి పెట్టండి, అందరూ ఇలా పెట్టండి. శుభ్రం పెట్టారా? దీనికి అర్థం ఏంటి? అడుక్కోవడం. ఇవా ప్లీజ్ ప్లీజ్, ఇవా ప్లీజ్ ప్లీజ్, ఒక్క మొక్క అని. ఇదో ఇవ్వడం. ఇదేంటిది? ఏది మీద ఉంది? ఇది ఇస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఇది ఇస్తేనే. ఈ రహస్యం మనకు తెలియక ఎంతసేపు కింద ఉండడానికే ప్రయత్నం చేస్తాం, ఎంతసేపు కింద ఉండడానికే. చాలాసార్లు మన జీవితాలు విత్తన చోట కోయడం అంటే ఇదే. ఇవ్వం, కానీ మనకు వచ్చేయాలని పడుతుంది. మన ఇల్లు నిండిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు మా పాస్టర్లు కూడా అలాంటేనండి, ఇచ్చినంత వరకు కదలరు. మా ఇంటికి కొంతమంది వస్తుంటారు, ఎంత పనిలో ఉన్నా వాళ్ళు అనుకున్నది ఇచ్చినంత వరకు, ఎంత టైం అయినా మరి దాచిన డబ్బులాగా బ్యాంకులో రిసీట్ చెక్ రాసి ఇచ్చినట్టుగా. నేను పాస్టర్నే కదా, కానీ మరి పాపం మళ్ళీ బాధపడిపోతుండే. మొన్న ఎవరో వచ్చారు, చాలాసేపు ఉన్నాడు అని చేస్తే పాస్టర్ గారు ఇచ్చి పంపించారో లేదు తెలియదు, కానీ నేను మాట్లాడుతున్నాను. జాలి కనుకరం ఉంటుంది, కానీ విత్తన చోట కోయేవాడు. నిన్న ఒక గమ్మత్తైన ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి మీకు. ఈ మీటింగుల మధ్యలోనే ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. ఎక్కడది? రాజాంలో పెళ్ళికి వెళ్ళాను. అది చాలా పెద్దోళ్ళ పెళ్ళి. నన్ను ప్రసంగంకి పిలిచాడు. ప్రసంగం ఎంతసేపు చేశాను అనుకున్నారు? 15 అంటే 15 నిమిషాలు చేశాను కరెక్ట్గా. 15 నిమిషాలే. వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళందరూ వచ్చారు కదా. ఆ వచ్చినందుకంతా అలాగైపోయారు. నాకు టైం ఇస్తే ఇంకా అప్పటికే నాకు టైం ఇచ్చినప్పటికీ 1 గంట అయిపోయింది ప్రసంగానికి. ఇంకేం చేస్తాను ప్రసంగం, టగటగని చెప్పేసి కూర్చునిపోతే భోజనం అయిపోయిన తర్వాత ఈ పెళ్ళిళ్ళు లేట్ చేస్తారంటే పాస్టర్ గారికి కానుక ఇవ్వడానికి ఇటు చూస్తారు. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. మేము ఇలా కనపడడం, ఐగర్ ఒక్క నిమిషం ఉండండి అని అంటారు. అక్కడ నిలబడతాం అలాగా. ఈ లోకల్ ఎవడికో ఆడికి తగులుతాడు, ఆడికి భోజనం పట్టుకొని అలాగే వెళ్ళిపోతాడు. ఈ పాస్టర్ గారు ఇలా నిలబడుతుంటాడు. గమ్మత్తుగా ఉంటుంది మీకు. అలాగే వెళ్ళిపోయి అర్రే ఐగర్ మర్చిపోయానండి, భయపోయి ఒక్క నిమిషంలో వచ్చేస్తే మళ్ళీ అలాగే వెళ్తాడు. మళ్ళీ ఎవడో నాకంటే పెద్దడెవడో దొరుకుతాడు. ఈయన ఇలాగ నిలబడిపోవడం అయిపోద్ది. ఆయన అందుగురించి బేజారు పడలేక భోంచేసి కారు ఎక్కిపోయి వచ్చేస్తే ఒక సిఎండి అని చీఫ్ జనరల్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు, మాసిరామన్ గారు. ఆయన రిటైర్ అయ్యాడు. అన్నగారు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకోలేదు, పలానా లాడ్జీలో వచ్చి ఒక డ్రింక్ తాగేసి వెళ్ళిపోండి అనేసి మొత్తానికి ఇద్దరం వెళ్తే ప్రార్థన చేయించుకున్నాడు, కానుకిచ్చాడు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా అక్కడ ఇవ్వలేదు కనుక దేవుడు ఎంత గొప్పడు చూడండి. అక్కడ నేను అడుక్కోలేదు కనుక ఇక్కడేటి, అక్కడైతే ఏటి అవును ఇలా ఉండవలసి వచ్చింది అనమాట. ఎప్పటికి ఇస్తాడని పోయింది కానుకని కారు ఎక్కువ వచ్చేసాను. ఈ నా వెనక వచ్చి ఉండండి అని చెప్పి కానుకిచ్చాడు. బహుశా నేను అనుకున్నాను, కానుక చూసి ఆయన ఇస్తే దీనికంటే తక్కువ ఇచ్చిందుడు, ఈయన ఇచ్చాడు,
అని చెప్పేసి ప్రభా నీకు స్తోత్రం అనేసి వచ్చేసాం. మా ప్రవీణ్ చెప్పి తిన్న వెళ్ళిపోదాం, నడువు విపరీతంగా నొప్పి పెట్టేస్తుంది అనేసి ఇంటికి వస్తే నిన్న ఉదయాన్ని ఇక్కడ కూర్చున్నాను. ఉదయాన్ని కూర్చుంటే ఆయన ఫోన్ చేశారు, ఆవిడ పెళ్ళోడు. అయ్యగారు ఎంత పని చేశారు అయ్యగారండి, వెళ్ళే ముందు కలలేదంటే కలకూడదని కలలేదండి అన్నాను. మీరు బిజీగా ఉంటారు కదా ఎందుకదని. అయ్యగారు ఫోన్ నెంబరు మీదంటే అదే ఫోన్ నెంబర్ అన్నాను. తీసినప్పటికి 15 నిమిషాలకి 15,000 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ప్రభువా ఇలాగే అందరు ఇచ్చి ఉంటే నేను ఒక నెలకి ఎన్ని నిమిషాలు ఉంటాయి అన్ని వేలు సంపాదించింది అనమాట. ఎన్ని 15 నిమిషాల ప్రసంగకి ఎంత ఇచ్చాడు? నా పక్కన పాస్టర్ అన్నారు, ఓయ్ చూడు అయ్యా అన్నాను. అయ్యగారు 15 నిమిషాల ప్రసంగం 15,000 ఇచ్చాడంటే అలాగే అందరు ఇస్తే అంత బాగున్ను అని అన్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇలాగ ఎప్పుడు మానేస్తామో దేవుడు ఈడేం చేశాడంటే మూడో వాడు ఎలాగ ఉండిపోయాడు. ఉండిపోయి మళ్ళీ ఎవడి మీద ఎంత పెడుతున్నాడు? దేవుడి మీద. నువ్వు నీ పరిస్థితి నాకు తెలుసయ్యా. నువ్వు దేవుడు అయితే అయ్యావు, కానీ నువ్వు చాలా చెడ్డ దేవుడు అయ్యా, చాలా మంచి నాయకుడు కాదయ్యా. ఇతని చోట కోయవాడువను చల్లని చోట పంట కూర్చుకొని వాడువు నైన కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును గనుక భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టేది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఏంటండి గుడికి రావడం లేదని అంటే మాతో ఏడు చెప్తారంటే అయ్యారు పని అయిపోతుందండి అలాగే అంటారు. కానీ ఎవడైనా మధ్య కడితే ఆయన ఏడు చెప్తాడండి, అక్కడ ఏటి ఉండిపోయిందండి. అంటే వీళ్ళు తప్పు కాదు, గుడికి రావడం వీళ్ళు తప్పు కాదు. మళ్ళీ ఎవరి మీద తోసిస్తారు? పాస్టర్ మీదే. ఎవరిని పట్టించుకుంటారండి. చాలా చెత్త పని అన్నమాట ఇది. గుడికి రావడం మానేస్తే మానేయచ్చు, కానీ ఆ రాకపోవడానికి కారణం ఎవరి మీద తోసేస్తారు? మళ్ళా పాస్టర్ మీదే. చదువమ్మా. భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకుని చెప్పాను. తలాంత్ ఎక్కడ దాచిపెట్టాడటండి? భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకుని చెప్పాను. ఇదిగో మళ్ళీ నీకు తీసి ఇచ్చేస్తున్నాను. ఎంత? ఒక తలాంతు. ఎంత ఇచ్చాడో అంత ఇచ్చేసాడు. అంటే లేజీ ఫెలో అనమాట. ఆయనకేమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఈయనకేమని పేరెట్టాడు? సోమరవైన చెడ్డదాసుడా. ఈరోజు నేను మీరందరూ రాకముందు ఒక ప్రార్థన చేయించాను. ప్రభువా మా చర్చ్ వాళ్ళు సోమరులు అయిపోతున్నారు, లేటుగా వస్తున్నారు గుడికి, కొంచెం టైంకి వచ్చేటట్లు చూడు ప్రభు అని. అంటే మీరు వస్తే మరి బాధపడతారు కదా. చేయించావా లేదా? చేశారా లేదు? మీరందరూ లేటుగా రాకండి చర్చికి. లేటుగా రావడం అంటే దేవుడిని అగౌరవపరిచినట్టుగా, దేవుడిని నేర్చేసినట్టుగా. అంటే ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడం లేదో, లేకపోతే కేర్ నాట్ అన్నట్టుగా ఉంటున్నారో తెలీదు. ఇదే లేట్ రేపటి నుంచి మెయింటైన్ చేస్తారు మీరు? మీ పిల్లలకి స్కూల్కి ఆఫీస్కి లేట్ మెయింటైన్ చేయరే? రాత్రి 12 గంటలకు ఆఫీస్ అంటే 12 గంటలకు వెళ్తారే? ఎందుకు అలా చేయడం లేదు మీరు? సరే మీ ఇంటి దగ్గర మీటింగ్ అనుకోండి 6 గంటలకి, నేను 7:30కి వస్తే ఒప్పుకుంటారా? మీరు 7 గంటలకు వస్తే ఒప్పుకుంటారా? మీరు పాస్ గారు కదండి అంటే నాకో తీర్పు మీకో తీర్పా? నేను అడుగుతున్నాను, చెప్పండి. నాకోటి తీర్పా మీకో తీర్పా? క్రమశిక్షణ వద్దా దేవుని దగ్గర? భయం ఉండాలి కదండి. అమ్మో నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, టైంకి వెళ్ళిపోవాలి కదా, ప్రారంభ ప్రార్థన నుంచి తల వంచి ప్రార్థన చేయాలి కదా, పాటల్లో కూడా నేను చప్పట్లు కొట్టాలి కదా, ఉండొచ్చు కదా. వాక్యం ఎక్కడైనా వింటామండి, ఇంట్లో టీవీలో కూర్చునే వింటాం. అలాంటి వాళ్ళందరికీ ఏం పెట్టాడు? సోమరి అయినా దాసుడే. మళ్ళా పేరు మట్టుకు మార్చలేదు, కానీ వీడికేముంది? సోమరితనం. విశ్వాసే, ఆయన విశ్వాసి, ఈయన విశ్వాసే. ఆయన బలానమ్మకమైన విశ్వాసి, ఈయన సోమరి అయినా చెడ్డదాసుడు. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఒకే చర్చిలో ఉన్నారు. అదే బాధ. సోమరోలు మరి దాంట్లో మీరు ఎక్కడున్నారో చూసుకోండి. మీ పొజిషన్ ఏంటో చూసుకోండి. మరి నేను పేర్లు పెట్టి చెప్పలేను కదా. మీ పొజిషన్ ఏంటో చూసుకోండి, మీ స్థితి ఏంటో చూసుకోండి. కానీ
బలా నమ్మకమైన మంచి దాసుడిగా చెప్పిన దానికన్నా సోమరుడికి శిక్ష కూడా విధించేశాడు. సోమరుడికి ఏమి చేశాడు? చదువమ్మా. అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి ఏం చేశాడు? నన్ను కేర్ చేయకపోతే నిన్ను కేర్ చేస్తానా? నేను ఇచ్చింది నువ్వు ఆశీర్వదింపబడాలని, నేను చేసింది నువ్వు దీవించబడాలని. కానీ నువ్వేం చేస్తున్నావు? కేర్ నాట్ అన్నట్టుగా నన్ను చూసావు, రెక్లెస్గా నన్ను ప్రవర్తించావు. నా పట్ల నీకు విధేయత లేదు, నా పట్ల నీకు నమ్మకం లేదు. నువ్వు ఎన్నిసార్లు నాకు ఏడ్చుకొని ప్రార్థన చేశావు? ఆ ప్రార్థనలన్నీ విన్నాను కదా. ప్రయాణంకి వెళ్తే ప్రార్థన చేశావు, పిల్లలు చదివితే ప్రార్థన చేసావు, సీట్ రావాలని ప్రార్థన చేసావు, ఉద్యోగం రావాలని ప్రార్థన చేసావు, పెళ్ళి అవ్వాలని ప్రార్థన. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? పిల్లలు కావాలని ప్రార్థన చేసావు, ఇవన్నీ మర్చిపోయావా? ఇప్పుడు సోమరుడు అయిపోయావా? అన్నీ తీరిపోయిన తర్వాత రెక్లెస్ నీకు అంత గర్వబోతు అయిపోయావా? అంత గర్వబోతు అయిపోయావా? చదువమ్మా. తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యండి. 10 తలాంతులు గలవానికి ఇయ్యండి. ఇది కూడా ఎవరికి ఇచ్చేయాలా? 10 తలాంతులు. అదిగోండి ఆ 10 తలాంతులు ఉన్నాయి కదా. అందుగురించే దీవెన పొందినోడికి ఎందుకు దీవెన వస్తుంది తెలుసా? ఇది కారణం. పేదోడు ఎందుకు పేదోడు అయిపోతున్నాడు, డబ్బు గలవాడు ఎందుకు డబ్బు గలవాడు అవుతున్నాడు, ఇది కారణం. అది అర్థం తెలియక మేము పేదోళం అండి. వాళ్ళకేటండి వచ్చేస్తుందండి. వాళ్ళకి ఎందుకు వస్తుందో నువ్వు పసిగట్టు. వాళ్ళు ఎందుకు ధనవంతులు అవుతున్నారు, వారు ఎందుకు ఆశ్రయింపబడుతున్నారు నువ్వు పసిగట్టు. వారు 5కి 5 సంపాదించి దేవునికి ఇస్తున్నారు, దేవుని పని పట్ల ఆసక్తి కలిగి చూస్తున్నారు. ఒక ఆదివారంకే క్రైస్తవులు కాదాలు. దేవుడంటే భయం వణుకు ఉంది వాళ్ళకి, భక్తి ఉంది వాళ్ళకి. కనుకనే ఇది కూడా ఆలకిచ్చి, ఈ ఆశీర్వాదం కూడా ఆలకిచ్చి, ఈ దీవెన కూడా ఆలకిచ్చి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. లేని వాని దగ్గర నుంచి ఏంటట? కలిగినది. దేవుడిది అన్యాయం కదండి. లేని వాని దగ్గర నుంచి తీసిమంటున్నాడు, కలిగినోడికి ఇచ్చిమంటున్నాడు. కారణం మట్టుకు నువ్వు అర్థం చేసుకో, కారణం అర్థం తీసుకో. ఇంకా మరియు పనికిమాలిన ఆ దాసుని ఏంటి ఇందాక ఏంటన్నాడు? సోమరైన దాసుడు అన్నాడు. రెండోది ఏం పేరు పెట్టాడు? పనికిమాలిన ఆ దాసుడు. అంటే దేనికి పనికిరాడు ఈయన, దేనికి పనికిరాదు ఈవిడి. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. దేనికి పనికి వస్తారు? హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నారు, స్తోత్రం అంటే స్తోత్రం అంటున్నారు. దీనికైనా మెకానికల్ లైఫా భక్తి అంటే? ఒక ఉజ్జీవం, ఒక మార్పు, దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆశ తృష్ణ లేదా? పనికిరాని వాడైపోయాడా? పనికిమాలిన ఆ దాసుని వెలిపట్టి చీకటిలోనికి త్రోసివేయండి. ఇంకా ఘోరం. ఇదిగో ఆశీర్వదించాను, నీకు ఇచ్చాను, నువ్వు పని చేయలేదు కనుక నువ్వు అటు వెళ్ళిపో. ఒకే సంఘం, ఒకే ఆరాధన, ఒకే పాస్టర్ గారు, ఒకే వాక్యం, ఒకే సహవాసం, ఒకే ఫెయిత్. కానీ ఎన్ని దినాలు ఆ సంఘానికి వెళ్ళినా నీకు మార్పు రాలేదు. ఎన్ని దినాలు వాక్యం వింటున్నా నువ్వు మారవే. ఎన్నిసార్లు ఆ పాస్టర్ గారు నెత్తి కొట్టుకుంటున్నారు, నువ్వు మారవే. ఆడేటి చెప్పేది నేనేటి వెళ్ళాలా? ఏంటి నాకు బాసా? నాకేటి తిండి పెడుతున్నాడా? నాకేటి డబ్బు ఇస్తున్నాడా? నా ఇష్ట ప్రకారం వెళ్తాను. ఆదివారం ఒక్కరోజు కూడా ఆయన మాట వినాలా? మీ ఇష్టం అంటున్నాడు ఆయన. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండును. పనికి మాలిన ఆ దాసుడు వెలపట చీకటికి త్రోసివేయబడును. అక్కడ ఏముంటుందటండి? ఏదో ఒకరోజు నువ్వు బాధపడతావు, ఏదో ఒకరోజు కన్నీరు కారుస్తావు, ఏదో ఒకరోజు నేను తప్పు చేశానని, నా దేవుని పట్ల నాకు భయం లేకుండా అయిపోయింది అని అనుకుంటాం. మొట్టమొదటిది సంఘంలో ఉండే పరిస్థితి చూసావు. ఒకే సంఘంలో నమ్మకమైన మంచి దాసుడు, చెడ్డ అయిన సోమరి దాసుడు ఉన్నాడు. రెండోది చూద్దాం. రెండోది ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఈ సంఘంలో చూస్తే జ్ఞానులు ఉన్నారు,
అజ్ఞానులు ఉన్నారు. మొట్టమొదటి సంఘాలు ఎవరు ఉన్నారు? మంచి దాసుడు, సోమరి అయిన చెడ్డదాసుడు. అది పెట్టాలి మళ్ళా. సోమరి అయిన చెడ్డదాసుడు. మంచి దాసుడికి ఉండే ఆశీర్వాదాలు చూసాం, సోమరి అయిన చెడ్డదాసుడికి ఉండే క్రమశిక్షణ చర్యలు చూసాం. ఎక్కడ చూస్తే జ్ఞానులు అజ్ఞానులు. దీంట్లో ఎఫ్ఎస్సి సంఘం ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్ గారులు ఉన్నారు. మీరు 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే అందువలన 4వ అధ్యాయం అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనము స్టాండర్డ్ కలిగిన విశ్వాసం, భక్తి కలిగిన విశ్వాసం. ఇటు అటు అంటే అల్లాడది చెప్పాడు, ఇల్లీడిది చెప్పాడు, ఇది నమ్మియాలా అది నమ్మియాలా, ఆ బోధ కరెక్టు ఈ బోధ కరెక్టు, ఇటు అటు కొట్టుకొని పోక, ఎందుకట ఆ సంఘం పరిపూర్ణత చెందడానికి, ఆ సంఘంలో పరిపూర్ణత రావడానికి ఏం చేశారంటే, మీద చూస్తే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, క్రీస్తు శరీరం అంటే సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను. ఈ సంఘంలో ఎవరున్నారు? అపొస్తలులు ఉన్నారు. కొందరిని ప్రవక్తలను గాను, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. కొందరిని సువార్తికులను గాను, కొంతమంది సువార్తికులు ఉన్నారు. కొందరిని కాపరులను గాను, కొంతమంది కాపరులు గాను. అందరూ కాదు. ఈరోజు 4 ప్రసంగాలు వస్తే పాస్టర్లు అయిపోతున్నారు. అందరూ పాస్టర్లు కాదండి. కొంతమంది, ఎంత క్లియర్గా వచ్చింది, కొంతమంది అపోస్తలులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది సువార్తికులు గాను. సువార్తికుడు కాపర కాదు, ప్రవక్త కాపర కాదు, అపోస్తలుడు కాపర కాదు. బీ కేర్ఫుల్. పత్రికలు పంచినోడు కాపర కాదు. రోడ్డు మీద వెళ్ళి కంజీరు కొట్టుకొని పాటలు పాడుతున్న కాపర కాదు. ఆయన సువార్తికుడు, బోధించేవాడు, బోధకుడు అవుతాడు. కాపరనేవాడు గొర్రెల్ని మేపగలిగిన వాడు, గొర్రెల్ని సంరక్షించేవాడు, గొర్రెల్ని నడిపించేవాడు. కొంతమంది కాపర్లుగాను, కొంతమంది ప్రవక్తలను గాను, కొంతమంది అపోస్తలులను గాను, సువార్తికులను గాను, కాపరులను గాను, ప్రవక్తలను గాను, ఉపదేశకులు గాను నియమించాను. ఎందుకట? సంఘము క్షమాభివృద్ధి చెందడానికి. కానీ గాలి చేత కొట్టబడి ఇటు అటు వెళ్ళిపోతుంది సంఘం. అందు గురించి ఇక్కడ రాస్తున్నాడు, దానికి సంబంధించి మీరు జ్ఞానుల్లాగా ఉండాలా, అజ్ఞానుల్లాగా ఉండకూడదు. జ్ఞానుల్లాగా ఉండాల. దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. దేవుని సంఘానికి వస్తున్న మీరు, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, దేవునితో నడుస్తున్న మీరు, ఒక సంఘానికి కట్టుబడి ఉన్న మీరు, ఒక సంఘ సిద్ధాంతానికి, ఒక సంఘ కాపరత్వంలో ఇముడుతున్న మీరు అజ్ఞానులుగా కాక. అజ్ఞానం అంటే ఏంటంటే అన్నీ తెలుసు అనుకుంటాం, అది అజ్ఞానం. అన్నీ తెలుసు అనుకుంటాం, దాంట్లో ఏడు తప్పు ఉందండి, దీంట్లో ఏడు తప్పు ఉందండి, అది వాక్యం కదండి, అక్కడికి వెళ్తే ఏడు తప్పు ఉందండి. మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. మీ భర్త లేకుండా మీ ఇంటికి ఎవడైనా పరాయి పురుషుడు వచ్చాడు అనుకోండి, ఊరోళ్ళందరూ రకరకాలుగా అనుకుంటారు. దాంట్లో ఏం తప్పు ఉందండి అని అనుకుంటాం మనం. అమ్మా వేరుగా అనుకోవద్దు. పురుషులు భార్య లేకుండా ఎవరితోటో తిరుగుతుంటారు. ఊరోళ్ళందరూ వచ్చిందే ఆవిడ వెళ్ళిపోతాడు, అలా ఆవిడ లేనప్పుడు వచ్చింది అని అంటారు. జ్ఞాని అయితే ఏం చేస్తాడంటే, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, అమ్మా సమాజానికి ఇది మంచిది కాదు, సమాజం ఇది చెడ్డగా అనుకుంటుంది, కనుక దీనివల్ల నా సంసార జీవితం పోతుంది, నా ఆధ్యాత్మిక జీవితంలో మచ్చొస్తుంది, ఇది సంఘానికి చెడ్డ పేరు, కుటుంబానికి చెడ్డ పేరు.
అజ్ఞానుల వలె. ఆధ్యాత్మిక జీవితంలో చేయకూడనివి కొన్ని, చేయవలసినవి కొన్ని. పెద్ద పాపం ఏంటంటే సాక్ష్యం పోగొట్టుకోవడం. నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకోవడం పెద్ద పాపం. నువ్వు వెళ్తుంటే ఇదిగో వెళ్ళిపోతున్నా చూసావా అదే. నువ్వు వెళ్తుంటే చూడరా, గుడికి వెళ్తున్నాడు, ప్రార్థనకి వెళ్తున్నారు, ఈ అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం రా. ఇది మంచి సాక్ష్యం. ఏదో యవ్వనంలో లేకపోతే ఎప్పుడో పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత, మన పాపములు క్షమించబడిన తర్వాత, మనకంటూ ఒక బౌండరీ ఉన్న తర్వాత, మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. బి కేర్ఫుల్. ఎందుకంటే దానివల్ల చాలా శిక్షలు ఉన్నాయి. అవన్నీ చెప్తే కొంచెం బాధకరంగా ఉంటుంది. అజ్ఞానులకు కలిగిన శిక్షలు, జ్ఞానులకు కలిగిన ఆశీర్వాదాలు దానియేలు గ్రంథంలో ఉంటుంది. జ్ఞానులైతే వారు ఆకాశమందు వెలుగు ప్రకాశిస్తారట. జ్ఞానులైతే ప్రకాశించేవారు. ఆ జ్ఞానులు కూడా, యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు కూడా ఎవరిని చూశారు? ఆయన నక్షత్రాన్ని చూడకముందే హేరోదు రాజును కూడా చూశారు. కానీ వారి జ్ఞానం బట్టి మళ్ళా తిరిగి హేరోదు దగ్గరికి వెళ్లకుండా యేసును చూచి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు వేరొక మార్గాన్ని వెళ్ళిపోయారు. వేరొక మార్గాన్ని మనకు ఎదురవుతుంటాయి చాలాసార్లు. అజ్ఞానమైనవి చాలాసార్లు స్నేహం, ఉద్రేకం, కోపం, పగ, ద్వేషం, మనకు కాని పనుల్లో మనం చేయి పెట్టడం, మనకు సంబంధించిన కార్యక్రమాల్లో మనం పాలు పంపులు పొందడం, అక్కడ చెడు ఉందని తెలిసి ఆ చెడులో వెళ్ళడం, ఇవన్నీ జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే దాంట్లోకి వెళ్ళరు, దాంట్లో చేయి పెట్టరు. అచ్చచ్చే ఇది నా పని కాదు కదా, ఇది నేను వెళ్ళకూడదు కదా, నేను చేయకూడదు కదా, నేను చూడకూడదు కదా, ఇది నా స్నేహం కాదు కదా, నేను క్రైస్తవుడు, నేను దేవుని చేత నడిపించబడుతున్నవాడును, నాకొక పని ఉంది, నేను చేయవలసిన పనులు వేరుగున్నాయి. కనుక ప్రియులారా ఆలోచించండి. మొట్టమొదటిది వచ్చేమో బలానమ్మకమైన మంచుదాసుడా, సోమరి అయినా చెడ్డదాసుడా, ఎలాగున్నావు? రెండోది జ్ఞానుల వలె కాక అజ్ఞాని వలె ఉన్నావేమో ఆలోచించుకో. మూడోది చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. ఇక్కడ 2 రాశాడు, చీకటి, వెలుగు. ఒకానొకప్పుడు మనము చీకట్లో ఉన్నాము, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చిన మనము చీకటిని ద్వేషించాల. కానీ వెలుగులోకి వచ్చిన మనమేం చేస్తున్నామంటే చీకటిని ప్రేమిస్తున్నాం. అక్కడ రాశాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు వచ్చామట, అది కూడా రాస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి. అంటే దీనికి ఒక పని ఉంది. ఎందుకు మిమ్మల్ని వెలుగులోకి పిలిచాడు దేవుడు? ఎందుకు చీకట్లో నుంచి తప్పించాడు దేవుడు? ఎంతోమంది ఉంటే వారందరినీ కాకుండా నిన్ను జ్ఞాని వలె ఉండడానికి, నిన్ను బలానమ్మకమైన దాసుడిగా ఉండడానికి నిన్ను పిలిచాడు దేవుడు. ఇంకా చీకటిలోనే ఉంటే చెడ్డ అయిన సోమరిగా మారిపోతావు. ఇంకా చీకటిలోనే నువ్వు ఉంటే అజ్ఞాని వలె ఉండిపోతావు. జ్ఞానిగా ఉండలేవు. జ్ఞాని చేసే పనులు మరి సామెతల గ్రంథంలో చాలా ఉన్నాయి. ఇక్కడ 3వ చూస్తుంటాడు, నీకు వెలుగు చీకటి. వెలుగుగా ఉండవలసిన నీ జీవితం చాలాసార్లు చీకటి అయిపోతుంది.
చీకటిగా మారిపోతున్నాం. ఆలోచించండి. టైం అయిపోతుంది కనుక నేను హెడ్డింగ్స్ ఇచ్చి మార్చిపోతాను, ముగించేస్తాను. నాలుగవది చూస్తే ఇద్దరు యజమానులు, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఇది చెప్పి ముగించేస్తానండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. 16వ అధ్యాయం 13వ వచనం లూకా రాసిన సువార్త. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఒక మనిషికి ఎప్పుడు ఇద్దరు యజమానులు ఉండకూడదు. మంచి చెడు, వెలుగు చీకటి, తప్పు ఒప్పు, నిజము అబద్ధము, ఈ రెండింటి మధ్య మనిషి జీవితం ముందుకు సాగుతుంది. మనస్సు మనకి బోధిస్తుంటుంది చాలాసార్లు ఏది చేయాలో ఏది చేయకూడదో. రక్షించబడిన ప్రతి మనిషితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు. ఆవేశంలో, ఉద్రేకంలో కొన్నిసార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. చేయకూడనివి తొందరపడి చేసేయడానికి ఇష్టపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇది చేయొద్దు, ఇది నీ పని కాదు, నువ్వు చేయడం వల్ల దీనికి క్షేమం ఉండదు, అది నువ్వు చేయకూడదు, నువ్వు చెప్పకూడదు, నువ్వు అనకూడదు, నువ్వు చూడకూడదు, నువ్వు వెళ్ళకూడదు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులకి సేవింపకూడదు. అది అంటారు కదా, ఒకే వరలో రెండు కత్తులు ఎమడవు. అందుగురించే ఏలియా అంటాడు, మీరు ఎంతకాలం ఇలాగుంటారు, ఎన్ని తలంపుల మధ్య ఎంతకాలం ఉంటారు, ఎంతకాలం ఇది గోడ మీద పిల్లిలాగా ఇటు దూగుతారు అటు దూగుతారు, ఎంతకాలం ఉంటారు మీరు? ఇశ్రాయేలు దేవుడు అనుకుంటే నా పక్షాన్ని రండి, బయలుదేవుడే కావాలనుకుంటే వెళ్ళిపోండి, ఇటు అటు వద్దు, బొమ్మలాట్లకు వద్దు. నిజమైన దేవుడు కావాలనుకుంటే నిజమైన దేవుడి దగ్గరికి రండి, వెళ్ళిపోండి. ఒక్కడ కూడా మిగలలేదు. కానీ ఏలియా ఒక్కడే మిగిలిపోయాడు. కానీ ఏలియా దేవుడే నిజమైన దేవుడని మళ్ళందరూ ఒప్పుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి చెప్పేది ఏలియా దేవుడే నిజమైన దేవుడు. ఈరోజు చాలాసార్లు మనం రాజీ పడిపోతున్నాం. భార్య చెప్పిన దానికి మనకి ఇష్టం లేకపోయినా రాజీ అయిపోతున్నాం, భర్త చెప్పింది మనకి ఇష్టం లేకపోయినా రాజీ అయిపోతున్నాం, పిల్లలు చెప్పింది మనకి ఇష్టం లేకపోయినా రాజీ అయిపోతున్నాం. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేస్తుంది, వారి చెడ్డ స్వభావాలు మన మీద పనిచేస్తున్నాయి. మన పిల్లడికి ఎవడో కొట్టాడు అనుకోండి, వాడికి శత్రువు కంటే మనకు శత్రువు అయిపోతున్నాడు వాడు. మన పిల్లోడికి ఎవడని తిట్టాడు అనుకోండి, వాడి మీద కంటే మనకు శత్రువు అయిపోతుంది. తప్పిది. అక్కడ వారిద్దరి మధ్య ఏం జరిగిందో నీకేం తెలుసు? నీ భార్యకి ఎవరో తిట్టారు అనుకోండి, నీ భార్యని ప్రేమించొద్దన్నాం, అసలు నీ భార్య చేసింది ఏంటో నీకేం తెలుసు? నీ భర్తను ఎవరో ద్వేషించారనుకోండి, అసలు నీ భర్త చేసింది తప్ప ఒప్ప ఆలోచించాలి కదా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు నేనేదో తప్పు చేశాను అనుకోండి, నా భార్య దాన్ని సపోర్ట్ చేయడం కంటే ఆలోచించాలా, ఎందుకు అలా జరిగింది, ఏ సందర్భంలో జరిగింది. ఒకవేళ తప్పు అనుకుంటే నన్ను సరిచేయాలి ముందు, అది తప్పండి, అలా చేయకూడదండి. మా ఇద్దరు జడ్జిమెంట్స్ అలాగుంటాయి. ఒకరినొకరు విభేదిస్తుంటాం కొన్నిసార్లు. భార్యని ప్రేమించాలి కదని వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఏకీవించకూడదు. ఒకే వరలో రెండు కత్తులు ఉంటాయి, ఉండకూడదని కాదు, కత్తులు ఉంటాయి. కానీ ఏ దాసుడు ఇద్దరు దాసులకి సేవింపలేడు. ఒకటి నీతి, మరొకటి అవినీతి. ఒకటి భక్తి, మరొకటి భక్తి లేని పరిస్థితి. ఒకటి దేవుడు, మరొకటి దెయ్యం. ఈ రెండింటి మధ్య మన అనుదిన జీవితంలో, అనుదిన ప్రయాణంలో ఎదురవుతూనే ఉంటాయి. మీరు వ్యక్తిగతంగా ఆలోచించండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటికే మన జీవితంలో, మన తలంపుల్లో ఎన్నో ఆలోచనలు వస్తాయి.
ఎవరినైనా ద్వేషిస్తుంటాం. ఇది ద్వేషించవచ్చా? వారిని ప్రేమించాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? వారిని క్షమించాలి కదా, వారిని ప్రేమించాలి కదా, వారికి క్షమాపణ చెప్పాలి కదా, బైబిల్ చెప్తుంది కదా. అంటే బైబిల్ నువ్వు కాదంటున్నావంటే నువ్వు దెయ్యాన్ని ప్రేమిస్తున్నట్టుగా అన్నమాట. దేవుడిని ప్రేమించినట్టు కాదు, అది దేవుడిని ద్వేషిస్తున్నట్టుగా. ఆ ఎత్తుకి, ఆ ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం సరెండర్ అవ్వాలా. ఖచ్చితంగా మనం సరెండర్ అవ్వాలా. సరెండర్ అవ్వకపోతే అది భక్తి కాదు, అది భక్తి కాదు. ఇద్దరు చచ్చిపోతారు, ధనవంతుడును లాజరు. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం రోమ్కి వెళ్ళిపోయాడు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఉండేటప్పుడు ఎలా ఉండేవారు? ధనవంతుడు వచ్చామో దరిద్రత అనిపించాడు, ధనవంతుడు వచ్చామో విలాసవంతమైన జీవితం జీవించాడు, లాజరు వచ్చామో దరిద్రత అనిపించాడు. దేవుడు ఇలా మార్చేశాడు. బీ కేర్ఫుల్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ పేదరికాన్ని అద్భుతంగా మార్చేయగలడు, నీ ధన సంపన్నమైనది అద్భుతంగా మార్చి కుదించగలడు. ఇది ఎంత సులువో అది కూడా అంతే సులువు. నీ ఐశ్వర్యం ఒక్కసారి డౌన్ చేయగలడు, నీ పేదరికాన్ని ఒక్కసారి లేవనెత్తగలడు. నీకుండే పలుకుబడి, నీకుండే పరిస్థితులు ఏవి ఆపలేవు. నీకుండే అనారోగ్యం ఒక్కసారి అడుగంటించగలడు, నీకుండే ఆరోగ్యం ఒక్కసారి అనారోగ్యంగా మార్చేయగలడు. అంత శక్తివంతుడైన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. నీ అప్పులన్నీ ఒక్కసారి తీర్చి పాలేయగలడు. ఇందాకేదో పాట పాడారు కదా, ఆఖరిలో వర్షిప్ సాంగు. ఏమైనా ఆయన చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయన మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు, ఏదైనా ఆయనకు సాధ్యమే. అది మనం గమనించడం లేదు. మనకి ఏంటంటే మనమే గొప్ప అని అనుకుంటున్నాం. నువ్వేమాత్రం, నీ పరిస్థితి ఏమాత్రం. ముఖేష్ అంబానీ కొడుకట ఏదో ఒక హోటల్కో ఎక్కడికి వెళ్ళాడట. ఈ మధ్యన ఏదో వాట్సాప్లో చూశాను. వెళ్తే అక్కడ ఏదో కొంటుంటే, కొండమో ఏదో మొత్తానికి ఏదో చేస్తుంటే కొన్ని కోట్ల నేను ఎవరినో తెలుసా అలాగెలాగండి ఉంటే అక్కడ టాటా ఉన్నాడట. లేదు తప్పు ఏదో ఆర్డర్ ఇచ్చాడట. ఆర్డర్ ఇవ్వకపోతే ఇస్తే వెంటనే రాలేదట. ముఖేష్ అంబానీ కొడుకు కోపం అయిపోయి, నేను ఈ హోటల్ కొనియగలను ఏంటనుకున్నావు, నేను ఎవరినో తెలుసా, ముఖేష్ అంబానీ కొడుకును, డామ్ డూమ్ అని కేకలేసాడట. కేకలేస్తే టాటా ముసలోడు కదా, ఇలాగెళ్ళి సారీ లేట్ అయిపోయిందంటే, సారీ ఏంటి, వీడికి టాటా అంటే తెలియదు, అడిగి సారీ ఏంటి చెప్తున్నాను, నాకు ఇది నేను తలంచుకుంటే కొనిగలను అన్నట్టే. అప్పుడు టాటా అన్నాడట, నువ్వు కొనిగలవేమో కానీ ఆ కొనేసిన డబ్బు నేను వీళ్ళకి టిప్స్ ఇవ్వగలను అన్నాడట. ఏంటన్నాడు? టిప్స్ ఇవ్వగలను అంటే నీకు నా దగ్గర ఉన్న డబ్బులో నీకేముందరా అని. అంత ధనవ సంపన్నమైన దేశం మన దేశం. మనకున్నది ఏమాత్రం కొంచెం గర్వం అయిపోతాం. మనంత గొప్పోళ్ళు లేరు అనుకుంటాం, మనంత మంచోళ్ళు లేరు అనుకుంటాం, మనంత భక్తి పరులు లేరు అనుకుంటాం, మనంత ప్రార్థనా పరులు లేవనుకుంటాం. దేవుడు ఒక్కడే గొప్పోడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే మంచోడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా మనకు చేయగలడు, ఏదైనా మనకు ఇవ్వగలడు. ఆయన సమస్తము మనకు అనుగ్రహించగలడు. అందరం లేచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి మనకు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను ఆశీర్వాదానికి కారకుడుగా ఉంచండి, బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉంచండి ప్రభా. నాయన జ్ఞానము కలిగిన వాడుగా జీవించేటట్టు సహాయం దయచేయండి. ఏ పనికిమాలిన లోకములో అజ్ఞానముతో కాకుండా జ్ఞానము కలిగిన వాడిగా నన్ను ఆస్వాదించండి ప్రభా. జ్ఞానము కలిగిన వాడిగా నన్ను తీర్చిదిద్దండి నాయన. జ్ఞానము కలిగిన వాడిగా ఇదిగో ప్రభా నేను నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి నాయన. వెలుగు సంబంధిగా నన్ను చేయి ప్రభా. వెలుగు సంబంధిగా నన్ను చేయి ప్రభా. వెలుగు సంబంధిగా నన్ను చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అలాగనే చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కృపలో మమ్మను బలపరచండి. నీ కృపలో మమ్మను బలపరచండి. మేమేమాత్రంగా ఎటువంటి శక్తి లేని వారం, ఎటువంటి బలహీనం ఉండేవారం ప్రభా. మాకు నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించండి, బలపరచండి, భద్రపరచండి, మేలుతో నింపండి, కృపతో కప్పండి.
నీ ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. మేమేమి లేని వారం ప్రభా. కొన్నిసార్లు మా ఆధ్యాత్మిక ఇదిగో ప్రభ లేమిని మేము ఇదిగో ప్రభను దయగలుగుతున్న పట్టించుకోకుంటున్నాం ప్రభా. మాకు నీ శక్తిని దయచేయండి, మాకు నీ బలాన్ని దయచేయండి, మాకు నీ అనుగ్రహాన్ని దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. తండ్రి 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 నీ అనుగ్రహం మాకు దయచేయండి. జ్ఞానము కలిగి నడిచే అనుభవం, ఇదిగో సోమర్తనం విడిచే అనుభవం, ఇదిగో ప్రభా బలా నమ్మకముగా బ్రతికే అనుభవం మాకు దయచేయండి ప్రభా. నాయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మేము జీవించే అనుభవం మాకు దయచేయండి. ఇదిగో ప్రభా నీ కృపలో మమ్మల్ని బలపరచండి. మేము పోగొట్టుకున్నవి, ఇదిగో మేము విడిచిపెట్టినవి అన్నీ కూడా మాకు తిరిగి దయచేయండి ప్రభా. నాయన కోల్పోయినవన్నీ మాకు దయచేయండి. క్రమమైన ఆధ్యాత్మిక జీవితం మాకు దయచేయండి. క్రీస్తు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రత్యేకమైన కానుకలు పెట్టిన వారు ఎవరో పేర్లు ఉంటాయి, ఎవరికి రాయబడ్డాయి చూసి వారు పట్టండి. ప్రత్యేకమైన కానుకలు పెట్టిన వారు